సో 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం చాలామంది వేచి చూస్తున్నారు. ముఖ్యంగా యువత. వాళ్ళ జాబ్స్ కోసం, నెక్స్ట్ జనరేషన్ యొక్క భవిష్యత్తు కోసం ఖచ్చితంగా క్యాపిటల్ సిటీ, ఒక గ్లోబల్ సిటీ ఉండాలి అని చెప్పి ఎక్కువ శాతం యువత కోరుకునే ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ అమరావతి, సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రతి ప్లేస్‌లో కూడా వైసీపీకి కాస్త క్లిష్టంగానే ఉంటుంది పరిస్థితి. నేను అధికారంలోకొచ్చినా గానీ అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను అన్న ఒక మాట ఇస్తే ఏమన్నా సమీకరణాలు మారవచ్చు. కానీ వైఎస్ జగన్ నుంచి అలాంటి స్టేట్మెంట్ మనం ఆశించలేం. ఆయన కూడా అంత ఈజీగా ఇలాంటి స్టేట్మెంట్ ఇయ్యరు. ఎందుకంటే గతంలో అంతలాగా అమరావతిని విమర్శించి మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ యూటర్న్ తీసుకుంటే ఆయన మాటలను ఆయన కాంట్రడిక్ట్ చేసినట్టు భావిస్తారు. సో ఖచ్చితంగా అమరావతి విషయంలో వైఎస్ జగన్ భవిష్యత్తులో ఎలాంటి సానుకూల స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు. కానీ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని కూటమి గవర్నమెంట్ ఒక స్లో పేస్డ్‌గా అమరావతి డెవలప్‌మెంట్ గనక చేస్తే అది వాళ్ళకే మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎంతో కొంత ప్రోగ్రెస్, ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ చూపించాలి అమరావతి విషయంలో. అలా చేయని పక్షంలో వైఎస్ జగన్, మావిగన్ కాన్సెప్ట్‌కే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే ఇంత డబ్బులు వెచ్చిస్తున్న అమరావతి ఇంకా ఎందుకు డెవలప్ కావట్లేదనే ప్రశ్న ప్రతి ఒక్క ఓటర్‌లో కూడా వస్తది. సో ఆటోమేటికల్లీ ఇంత డబ్బు వృధా చేస్తున్నా గానీ అమరావతి డెవలప్ అవ్వట్లేదు కాబట్టి జగన్ చెప్పిందే రైట్ ఏమో అని చెప్పి కొంతమంది ఆలోచించవచ్చు. కూటమి గవర్నమెంట్ ఓటర్స్ అలా ఆలోచించకుండా చేయడానికి చేయాల్సిన ఒకే ఒక్క పని ఈ రాబోయే 3 ఏళ్లలో ఎంతో కొంత అభివృద్ధి అమరావతిలో చేసి చూపించాలి. యెస్, మేము ఇది చేసామని చెప్పి గర్వంగా ప్రజలకు చూపించాలి. అలా ప్రోగ్రెస్ చూపించాలంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే బీజేపీ సపోర్ట్ ఉండాలి, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఉండాలి. అంతేకాదు జనాలు కాస్త క్విక్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో 2050, 2060 అంటే అంత ఓపిక ఎవరికీ ఉండదు. సో 2029 లోపల ఎంతో కొంత డెవలప్‌మెంట్ చూపిస్తే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. అలానే ఇన్వెస్టర్స్‌కి కూడా ఒక నమ్మకం కలుగుతుంది.